శ్రీమతి నమః. సహనంగా ఊరుకుంటున్నాం కదా అని ప్రతిరోజు ప్రతి క్షణం దాడి చేస్తూ ఉన్నారు అని అనుకోండి, ఆ సహనాన్ని ఏదో ఒక రోజు వాళ్ళు కోల్పోతారు. ఆ సహనం కోల్పోయిన రోజున సునామీయే వస్తుంది. అది వచ్చిన రోజున ఎవరు ఆపలేరు. బంగ్లాదేశ్ లో ఇస్లాంవాదులు హిందువులను పెడుతున్న హింసలు మనం చూస్తూనే ఉన్నాం కదా. చూస్తున్నంతసేపు రక్తం మరిగిపోతూ ఉంది. మనం ఇప్పుడు బంగ్లాదేశ్ లో చూస్తున్నాం కాబట్టి అయ్యో హిందువులను చంపేస్తున్నారు, హిందువులు ఇంత అత్యాచారాలకి గురవుతున్నారు, ఇంతమంది ప్రాణాలు తీసేస్తున్నారని చెప్పి మనం ఇప్పుడు బాధపడుతున్నాం. కానీ హిందువుల మీదకి దండయాత్రలకి వచ్చి వాళ్ళని చంపి వాళ్ళ మీద అరాచకాలను చేయటం ఇది మనకేం కొత్త కాదు. మన దేశం మీదకి దండయాత్రకు వచ్చిన ప్రతి వాడు హిందువులను చంపేసి హిందువుల మీద అత్యాచారం చేసి వాళ్ళ కక్ష కార్పణ్యాలను తీర్చుకుని అప్పుడు బయటికి వెళ్ళేవాడు. అప్పట్లో మన దేశం మీదకి మహమ్మద్ బిన్ కాసిం దండయాత్రకి వచ్చాడు. అలా వచ్చినప్పుడు ప్రతిసారి ఏం చేసేవాడు అంటే ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసేసి చిన్నపిల్లల్ని చంపేసి మగవాళ్ళని అయితే చంపేసి ఆడవాళ్ళని ఎత్తుకుపోయి అక్కడ వాళ్ళని ఉంచుకొని అతి క్రూరంగా అతి దారుణంగా అత్యాచారం చేసేసి వాడి కోరిక తీరిన తర్వాత వాడు వాళ్ళ దగ్గర ఉన్న అంజర్లకి ఆడవాళ్ళని పంపించి అత్యంత పాశవికంగా ఆడవాళ్ళ పట్ల ప్రవర్తిస్తూ ఉండేవాడు అనమాట. అప్పట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో దాహిర్ సేన్ రాజుగా ఉండేవాడు. ఆ దాహిర్ సేన్ దగ్గర ఒక సైన్యాధ్యక్షుడు ఉండేవాడు. ఆ సైన్యాధ్యక్షుడి యొక్క కొడుకే తక్షక్. ఈ తక్షక్ కి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. తల్లేమో ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉండేదన్నమాట. ఈ పరిస్థితులన్నీ చూసి తల్లి చాలా బాధపడుతూ ఉండేది. అయ్యో మన దేశం ఇలా అయిపోతుంది, మన ధర్మాన్ని కాపాడేవాడు ఎవరు లేరా అని చెప్పి అనుక్షణం బాధపడుతూ ఉండేది. తక్షక్ తండ్రిని చంపేస్తారనమాట. అప్పుడు తల్లి ఏం చేస్తుందో తెలుసా, ఈ తక్షక్ ని ఒక శ్మశానం దగ్గరికి తీసుకెళ్తుంది. తీసుకువెళ్లి తక్షక్ తో చెప్తుంది, తక్షక్ ఈ ధర్మాన్ని నువ్వే కాపాడాలి, ఈ దేశాన్ని నువ్వే కాపాడాలి, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకి నువ్వు రక్షణ కల్పించాలి. ఈ రక్షణ కల్పించాలి అంటే అది నీ వల్లే జరుగుతుంది. నువ్వు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలి అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్తూ తక్షక్ ఎదురుగుండానే తన అక్క చెల్లెల్ని చంపేసి తను కూడా తల నరికేసుకుని ఆ శ్మశానంలోనే పడిపోతుంది. తన కళ్ళ ఎదుటగానే తన ఇద్దరు అక్క చెల్లెళ్ళు తన తల్లి చనిపోవటం చూసి తక్షక్ ఏడుస్తాడు, గుండెలు బాదుకుంటూ. అలా ఏడ్చి 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 కళ్ళల్లో నీళ్లు ఇంకిపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ప్రతీకారం తీర్చుకోవాలి అన్నట్లుగా. అప్పుడు తక్షక్ వయస్సు 8 సంవత్సరాలు అన్నమాట. అలా దాదాపుగా 22 పాటు అజ్ఞాతంలో ఉండిపోతాడు. ఆ 22 పాటు తన మనసులో ఒకటే పగ, రాత్రులు నిద్రపోయేవాడు కాదు. తన కళ్ళు ఎప్పుడు చింత నిప్పుల్లా ఉంటూ ఉండేవి. ఎలా పగ తీర్చుకోవాలా, ఎలా మన దేశాన్ని కాపాడాలా, ఎలా మన ధర్మాన్ని రక్షించాలని చెప్పి ప్రతి క్షణం ఆలోచన చేస్తూ ఆలోచన ఒకటే కాకుండా తన శారీరకంగా దృఢంగా తయారైపోయాడు అనమాట. అలా శారీరకంగా చాలా దృఢంగా తయారైన ఈ తక్షక్ నాగభట్టు దగ్గర సైన్యాధ్యక్షుడిగా చేరతాడు. ఈ నాగభట్టు యొక్క సైన్యాన్ని ఓడించాలి అంటే అరబ్బులకి అసలు చేతనయ్యేది కాదు. అయినా సరే ఈ అరబ్బులు ఈ నాగభట్టుని ఓడించాలి అంటే ఎవ్వరి తరము అయ్యేది కాదు. అరబ్బులు అయినా సరే సిగ్గు లేకుండా ప్రతిసారి మన దేశం మీదకి రావటం, యుద్ధం చేయటం, మన వాళ్ళని చంపేయటం, అత్యంత పాశవికంగా ఆడపిల్లల్ని చెరిచేయటం అలా చేస్తూ ఉండేవారు. ఇవన్నీ చూసి నాగభట్టుకి చాలా బాధ వేస్తుంది, ఇలా చేస్తున్నాడు అని చెప్పి. ఈ నాగభట్టు యొక్క సైన్యం చాలా పెద్దదనమాట. అరబ్బుల సైన్యం చాలా చిన్నది. దానివల్ల ఎన్నిసార్లు అరబ్బులు మన దేశం మీద దండయాత్రకి వచ్చినా సరే ఈ నాగభట్టు ఏం చేసేవారు, తరిమి కొట్టేవారు తప్ప వాళ్ళని చంపేసేవారు కాదు. ఎందుకంటే వీళ్ళు యుద్ధ నియమాలని పాటించేవారు. ఎందుకంటే వాళ్ళు అయ్యో మమ్మల్ని క్షమించండి అని అన్నప్పుడు క్షమించండి అన్న వాడిని వదిలేసే సంస్కారం మనది కాబట్టి అలా వదిలేసేవారు అనమాట. ఒకసారి నాగభట్టుకి తెలుస్తుంది అరబ్బులు ఇంకా వాళ్ళ సైన్యాన్ని ఎక్కువగా పెంచుకుని సింధు వైపు నుంచి ఈసారి దాడికి వస్తున్నారు, అలా వాళ్ళ కన్నోజ్ మీద కూడా దండయాత్రకి వస్తున్నారని చెప్పి విషయం తెలుస్తుంది. ఈ నాగభట్టు ఏం చేస్తారు, ఈ సైన్యాన్ని అంతటినీ సమావేశపరుస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సలహా ఇస్తూ ఉంటారనమాట. అప్పుడు తక్షక్ ఈ నాగభట్టుకి సలహా ఇస్తాడు,
మహారాజా, మీరు సంప్రదాయము ధర్మము అంటూ కూర్చుంటే ఇది జరగదు. వీళ్ళు అస్తమానం మన దేశం మీదకి దండయాత్రకి వస్తున్నారు, ఎంతమంది ఆడపిల్లలు చచ్చిపోతున్నారు, ఎంతమంది చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, అసలు యవ్వనంలో ఉన్న ఒక్క మగవాడైనా కనిపిస్తున్నాడా, అందరినీ చంపేస్తున్నారు కదా, మనం ఎందుకు ఇలా నోరు మూసుకుని కూర్చోవాలి, వాళ్ళకి లేని ధర్మం మనకెందుకు, వాళ్ళు పాటించిన ధర్మం మనం ఎందుకు పాటించాలి, నీతి నియమాలు లేకుండా అసలు యుద్ధ నీతిని పాటించకుండా మనందరినీ చంపేస్తున్నప్పుడు మనం ఎందుకు ఇలా వదిలేయాలి అని చెప్పి ఈ తక్షక్ నాగభట్టుని అడుగుతాడు. నాగభట్టు అంటాడు, మనం అనుకున్నంత తేలికేం కాదు, వాళ్ళు క్రూరులు, రాక్షసులు, వాళ్ళని మనం వదలకపోతే ఇంకా ఇంకా మనల్ని హింసిస్తూనే ఉంటారు అని చెప్పి ఈ నాగభట్టు చెప్తాడనమాట. ఎంత చెప్పినా మనసులో బాధ. ప్రతిసారి అరబ్బులు దండయాత్రకి వస్తున్నారు, ఆ వచ్చినప్పుడల్లా ఎంతో సైన్యముని నష్టపోతున్నారు, ప్రజల్ని నష్టపోతున్నారు, ఏదో ఒక చర్య తీసుకోవాలని అనుకుంటాడు నాగభట్టు. అదే విషయం తక్షక్తో చెప్పి, సరే తక్షక్ నీవేదంటే అదే చేద్దామని చెప్పి తక్షక్తో అతను మంతనాలు జరుపుతాడు. ఈ లోపు ఏం జరుగుతుంది, అరబ్బులేమో మన దేశం మీదకి దండయాత్రకు వచ్చేసారు, ఒక చోట వాళ్ళు గుడారాలు ఏర్పరచుకుని నివాసం ఉన్నారని చెప్పి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాడు అంటే తక్షకు కొంతమంది సైన్యాన్ని తీసుకుని వెళ్తాడు. నిజంగా యుద్ధ నీతిని పాటించే తీరాలి, కానీ మనల్ని ప్రతి క్షణం హింసిస్తూ ప్రతి క్షణం బాధ పెడుతూ ఏదో విధంగా వాళ్ళని హింసించాలని మనస్తత్వం ఉంటుంది చూసారా, వాళ్ళని మనం మామూలుగా వదలవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం కూడా ఒక దెబ్బ వేసాము అని అనుకోండి, ఆ రోజు తెలుస్తుంది బాధ అంటే ఏంటో. ఈ తక్షక్ కూడా అదే చేశాడు. వాళ్ళు ఏం చేసేవారు, దొంగతనంగా మన మీదకి వచ్చేవారు, మనం వాళ్ళందరినీ చంపేసేవారు. తక్షక్ ఈసారి ఏం చేశాడు అంటే వాళ్ళ గుడారాల మీదకి దండయాత్రకి వెళ్ళాడు. ఇది అనుకోని సంఘటన. అరబ్బులకి తక్షక్ వస్తున్నాడని గాని మనల్ని చంపేస్తాడని గాని వాళ్ళకి ఊహ మాత్రంగా కూడా తెలియదు. ఈ తక్షకి అరబ్బుల దగ్గరికి వెళ్ళాడు, ఎన్నో వేల మందిని చంపేశాడు, వాళ్లలో 3 వంతుల మంది సైన్యాన్ని చంపేస్తాడు. ఈ తక్షక్ మనసులో ఒకటే, ఇన్నాళ్ళు ఇంత నష్టపోయాం, ఇంత కష్టపడ్డాం, నా తల్లి చచ్చిపోయింది, నా తండ్రి చచ్చిపోయాడు, నా అక్క చెల్లెల్ని కోల్పోయాను, ఇలా భారతదేశంలో ఎంతో మంది హిందువులని చంపేసుకున్నాను కదా, వీళ్ళందరినీ చంపినందుకు ఈ శాస్తి జరగాల్సిందే అన్నట్లుగా దొరికిన వాడిని దొరికినట్టు నరికేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని మొక్కలు మొక్కలు చేసి పారేస్తాడు. అలా ఎంతో మంది సైన్యాన్ని చంపేస్తాడు. తెల్లారిపోతుంది. తెల్లారిపోయిన తర్వాత ఈ రాజు వస్తాడు. తక్షక్ ఏడి, తక్షక్ కనిపించట్లేదు ఏంటి అని చెప్పి. అక్కడ చుట్టూతా అరబ్ సైన్యం అందరూ ప్రాణాలు వదిలేసి ఉంటారు. వాళ్ళ మధ్యలో తక్షక్ కనపడతాడు. చేతిలో కత్తి ఉంటుంది, ఆ కత్తికి ఒక 4 తలకాయలు కూడా ఉంటాయన్నమాట. అప్పుడు ఈ నాగభట్టు వచ్చి ఆ కాళ్ళ దగ్గర, ఈ తక్షక్ కాళ్ళ దగ్గర తన కత్తిని గుచ్చి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తాడు. ఆ తర్వాత మన దేశం మీదకి దండయాత్రకి రావాలి అంటే గుండె దడ పట్టుకుని అసలు భారతదేశం జోలికి వెళ్ళడానికే వాళ్ళు ఆలోచించే స్థాయికి తీసుకొచ్చాడు తక్షక్. ఆ తర్వాత మళ్ళీ మన దేశం మీదకి చాలా మంది దండయాత్రలకు వచ్చారు. ఎన్నో దండయాత్రలు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో రజాకార్ ఉద్యమం జరిగింది. అప్పుడు ఎంతమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు చెప్పండి. ఇప్పటికీ పశ్చిమ బెంగాల్లో ఆడవాళ్ళ మీద జరుగుతున్న అకృత్యాలు మామూలు అకృత్యాలు కాదు కదా. సందేశ్ ఖలీలో ఎంతమంది ఆడపిల్లని అత్యాచారం చేసేశారు. ఆఖరికి పిల్లలు ఎదురుగుండా తల్లిని పాడు చేసేస్తూ ఉంటే ఏం చేయలేక పిల్లలు కళ్ళు మూసుకుని అలా నిస్సహాయ స్థితిలో ఉన్న సంఘటనలు కోకొల్లలు. కనపడిన ఆడదాన్ని కోరికతో ఏ ఆడదాన్ని అయితే చూస్తే ఆ ఆడదాన్ని ఎత్తుకు వెళ్లిపోయి వాళ్ళ కోరిక తీరేదాకా అనుభవించి వదిలివేశారని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తూ ఉంటే గుండె మండిపోయింది. ఇంతకు మించి మనం ఏం చెయ్యలేమా అని అనిపించింది. నిజంగా ఎంతో మంది హిందువులు అలా బాధపడడం వల్లేనేమో ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఒక అద్భుతమే జరిగింది అని చెప్పచ్చు. బంగ్లాదేశ్ లో కూడా ఎటువంటి మార్పే వచ్చింది. ఈ పశ్చిమ బెంగాల్ వాళ్ళకి బంగ్లాదేశ్ పక్కనే ఉంటుంది. మనకంటే కూడా ఈ బంగ్లాదేశ్ ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు అనే విషయం ఈ పశ్చిమ బెంగాల్ వాళ్ళకే తెలుస్తుంది. అసలు పశ్చిమ బెంగాల్లో ఈ మమతా ఖాన్ ఏదైనా సరే హిందువుల యొక్క చర్చలు గాని, ర్యాలీలు గాని, పండుగలు గాని జరిగితే వాళ్ళ మీద ఎన్నో దాడుల్ని చేయించేది. అలాంటి దాడులకి భయపడి అక్కడ హిందువులు ప్రాణాలు చేతిలో పట్టుకుని బ్రతుకుతూ ఉండేవారనమాట. అలాంటి హిందువులు ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ర్యాలీ చేసి మేము హిందువులం కలిసి ఉంటాం,
కలిసే ఉంటాం, కలిసే చస్తాం అని చెప్పి మా జోలికొస్తే జాగ్రత్త అని చెప్పి వాళ్ళు తిరగబడ్డారు. అంటే ఎల్లకాలం రోజులన్నీ ఒకలాగే ఉండిపోవు. ఈ రోజు మన దగ్గర శక్తి ఉంది కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఏదో ఒక రోజు భగవంతుడు పైనుంచి కిందకి లాగేస్తాడు అనడానికి ఈ పశ్చిమ బెంగాల్ సంఘటనే ఉదాహరణ. అలాగే బంగ్లాదేశ్ లో కూడా జై శ్రీరామ్ అంటూ ఆ జై శ్రీరామ్ అనే నినాదాన్నే మంత్రంగా చేస్తూ ఆ జై శ్రీరామ్ మంత్రంతోనే వాళ్ళు కత్తులను కూడా చేత్తో పట్టుకుంటూ జాగో హిందూ జాగో హిందూ అని చెప్పి ర్యాలీలు చేస్తూ మా జోలికొస్తే ఊరుకోం, మేం కలిసే ఉంటాం, కలిసే చస్తాం అంటూ నినాదాలు చేసే ధైర్యం వచ్చింది. అంటే ఎంత కాలము ఎవరు వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉంటే ఊరుకోరు. ఏ తెల్ల కాలము ఒకళ్ళ మీద హింసని చూపించాలి, వాళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళని చంపేయాలి అనే క్రూరత్వాన్ని చూపిస్తూ ఉంటే ఎవరు ఊరుకోరు. ఈ రోజు బంగ్లాదేశ్ లోను పశ్చిమ బెంగాల్లోనూ జరిగిన అద్భుతం అదే. ఏ హిందువులనైతే చులకనగా చూస్తూ, ఏ హిందువులనైతే ఏం చెయ్యలేరు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు చంపేస్తూ కాళ్ళకి తాళ్లు కట్టుకుని హిందువుల శరీరాన్ని లాక్కుంటూ వెళ్ళిపోతుంటే ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటున్న హిందువులన్న బంగ్లాదేశములో జై శ్రీరామ్ అనే నిలబడి నమశివాయ అనుకుంటూ రుద్ర తాండవం చేసే రోజు వచ్చింది. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇది ఇలాగే నిలబడి అక్కడ హిందువులు మైనారిటీలుగా ఉండిపోయారనే భావన లేకుండా మెజారిటీ హిందువులుగా మారిపోతే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి కూడా మనకి పగ ప్రతీకారం తీర్చుకోవటం మన రక్తంలో లేదు కాబట్టి మనం ఇలా ఎవరిని హింసించం. మనం ఎప్పుడు సహనం 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 అనుకుంటూ ఉంటాం కాబట్టి చేత కాని వాళ్ళల్లాగా చచ్చిన వాళ్ళల్లాగా మనల్ని ట్రీట్ చేస్తూ అలా హింసించారు. ఎప్పుడు ఎల్లకాలం అలా పడి ఉండరు. అది గుర్తు పెట్టుకుంటే హిందువుల జోలికి రావాలి అంటే వాళ్ళకి దడ పుట్టాలి. ఇలా పట్టుకుని పిడికిలి బిగించి దార దమ్ముంటే అన్న రోజున మన హిందువుల వైపు చూడాలి అంటే భయం పుడుతుంది, వణుకు పుడుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.